న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శివనారాయణ మాట్లాడుతూ కటిక పేదరికంలో జన్మించిన అంబేద్కర్ కు అవకాశాలు లేకపోయినా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారన్నారు. నియోజకవర్గం తాళ్ల మండలం పి మల్లవరం గ్రామం పత్తిగొంది గ్రామంలో జరిగిన కార్యక్రమంలో శివనారాయణ మాట్లాడుతూ కటిక పేదరికంలో జన్మించిన అంబేద్కర్ కు అవకాశాలు లేకపోయినా ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా నిలిచారన్నారు. నేటి విద్యార్థులు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని చదువుల్లో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. సామాజికంగా అన్ని కుల మత వర్గాలు కలిసి ఉండాలని భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు ప్రసాదించారన్నారు. ఏదో ఒక కులానికి అంబేద్కర్ నాయకుడు కాదని అంబేద్కర్ అందరి వాడని గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన అంబేద్కర్ నాటకం ఆద్యాంతం అలరించింది. ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెయ్యిల రమేష్, కేవీపీఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు విప్పర్తి శ్రీనివాస్, పులపకూర కృష్ణ, మాల మహానాడు మండల అధ్యక్షులు దున్న మురళి పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ లేకపోతే ఈరోజు మన భారతదేశం తెలియజేయడం పరిస్థితిలో ఉన్నాం. అటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళాలి, ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఆయన చరిత్రని ప్రతి చిన్నవాడు కూడా ఈరోజు చిన్న యువకులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక గ్రామ స్థాయిలో కార్యక్రమం తీసుకుంది. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు తిప్పలు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేంటి అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన రెండు పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే అవే వినాలి. నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరు, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దుర్మార్గం, ఏమిట్లా వీళ్ళతో మాటలు? కొట్టని కొడుకుని చెరువు బల్ల చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఈ రోజు మాపై దాడి చేశామని విలపిస్తుంది. కలిసిన పెంచొద్దు. ఆగండి, ఆగండి. మన తెప్పేగా వచ్చి చూపించాం. బుద్ధొస్తుంది కొడుకులకి. బాబా బాబా ఒక్కసారి మనపై దాడి చేసిన వాళ్ళు అంతు చూస్తాం. బాబా ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడడం. నా మాట వినండి.
నుండి ట్యాక్స్ పే చేసే వారికి ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు. ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కులు సాధించారు. ఒక మనిషికి ఒక ఓటు, అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు. కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు. 5 ఏళ్లకు ఒక్కసారైనా అలగరిస్తున్నారు. అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే బానిసత్వం, దానిని నమ్ముకుంటే అధికారం. నేను కోరుకున్నది కుల నిర్మూలన మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా. అందుకు 85% ఉన్న బహుజనులంతా ఏకం కావాలి. మైకులు, పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది. రాజ్యాంగం రాశాడు, అంటరానితనంపై పోరాడాడు అని. అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చారు ప్రజలారా. రాజ్యాంగం అంటే మనువాదం కాదు. రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన గౌరవాలు, విద్య, వైద్యం, ఉపాధికి రక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, సంఘ స్వేచ్ఛ. ఒక మనిషికి ఒక ఓటు. రాజ్యాంగం ముందు అందరూ సమానం. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పరిపాలన. విశ్వాసాలు వ్యక్తిగతాలు. పాలనలో మతానికి స్థానం లేదు. అన్ని మతాలకు సమాన దూరంలో ఉండాలి. కులం తేడా, మతం తేడా ఆధిపత్యానికి తావివ్వనిదే ఈ రాజ్యాంగం. భిన్నత్వంలో ఏకత్వమే రాజ్యాంగ స్ఫూర్తి. ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం వద్ద ఆదివారం కాలభైరవ అష్టమిని పురస్కరించుకొని విశేష పూజల అనంతరం పలు రకాల పళ్ళు రసాలతో ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయం వద్ద ఆదివారం కాలభైరవ అష్టమిని పురస్కరించుకొని విశేష పూజల అనంతరం పలు రకాల పళ్ళు రసాలతో ఏకాదశి రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భైరవపాలెం, గిరియంపేట, సావిత్రినగర్, తీర్థాల మెండి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. నీళ్ళు కావాలి. స్వామి అక్కడ వచ్చిన పల్లెలు ఉంది. ఏంటి స్వామి? పల్లెలు ఏమైతే ఏమి లేవండి, అన్ని బయట ఉన్నాయి. మీరు అందరూ దక్షిణ కండిషన్ పెట్టారు. అక్కడ కండిషన్ పెట్టి తీసుకుని దక్షిణ Amen.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోటి రాజోలు మండలం శివకోటి హై స్కూల్ పేరెంట్స్ మీటింగ్ లో గందరగోళం. పిల్లలకు పేరెంట్స్ కు భోజనాలు లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు శివకోటి రాజోలు మండలం శివకోటి హై స్కూల్ పేరెంట్స్ మీటింగ్ లో గందరగోళం. పిల్లలకు పేరెంట్స్ కు భోజనాలు లేకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన. ఆకలితో అల్లాడుతున్న పిల్లలను తల్లిదండ్రులు చూసి స్కూల్ ప్రిన్సిపాల్ తో వాగ్వాదం. నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థి తల్లిదండ్రుల ఆవేదన. పిల్లల పేరెంట్స్ కు మద్దతుగా స్థానికులు మద్దతు పలికారు. తరచూ ఈ హై స్కూల్ ప్రిన్సిపాల్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పిల్లలతో పనులు చేయించిన వివాదం మరియు పిల్లల పుస్తకాలను అమ్ముకుంటూ దొరికిన వైనం. వెంటనే శివకోటి హై స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్. అది ఏం మాయమో ఏంటో తెలియాలి. ఇచ్చాం కదా దయచేసి మేము చదువుతాం. ఈవేళ అతి ముఖ్యమైన డిసెంబర్ 7వ తారీఖుని సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చెప్పింది క్వాలిటీ భోజనం క్వాలిటీ ఫుడ్ అన్ని పెట్టమని చెప్పారు. ఓకే మరి 52 కేజీలు ఇచ్చారు. ఈసారి నేను కూడా కాదు, నేను చైర్మన్ గారు నలుగురు టీచర్లు కూర్చొని 350 మందికి వండండి అని 50 కేజీలు మేము అక్కడ వర్క్ చేసుకుంటాం. 10 కేజీలలో చిముడు పోతాయి. 10 కేజీలలో చిముడు పోతాయి. తప్పండి. ఎలా చేస్తే మాత్రం ఇచ్చాం గారు మేము మాత్రం యాక్షన్ తీసుకొచ్చండి. ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోవాలి. హోటల్ తేడండి హోటల్ నుంచి మీడియా సమక్షంలో చెప్తాం. 50 కేజీలు అట్లీస్ట్ 300 మంది రావాలి. కేజీ వాళ్ళ పిల్లలు 6-7 తింటారు అట్లీస్ట్. మన పెద్దోళ్ళు అయితే 5 అండి. చిన్న పిల్లలు 6-7 తింటారు. అటువంటిది 50 × 6 300 మంది రావాలి. వీళ్ళు 50 మంది కూడా రాలేదన్నారు. మిగతా రేసి ఏమైంది, కూరలు ఏమైంది, అవి మాత్రం హోటల్ తెచ్చారన్నారు. హోటల్ చెప్తారు. హోటల్ తీసుకొచ్చారు. మా 10 కేజీలు ఉడకొచ్చు, అంతకంటే ఎక్కువ ఉడకదండి. అటువంటి 5 ఏమన్నా మీరు పిల్లలకి ఇవాళ స్పెషల్ గా పెట్టమని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈ వేళ కూడా బాధపడ్డా తిప్పుకున్నా ఏమి లేదు. ముందు చెప్తాను కదా, ఈ గిన్నె 10 కేజీలు అంటే చిముడిపోతాయి. నాకు తెలిసి నేను హోటల్ ట్రైనింగ్ చేశాను. 10 కేజీలు అంటే 200 బియ్యం ఉడకదు. ఈ గిన్నె ఉడకదు. అది ఎంత అనుకున్నారు? పుంచుడు పుంచినట్టు బియ్యం ఉంది లేదండి. పుంచినట్టు కంటే కూడా బియ్యం మీరు ఎలా చేస్తే నేనేం చెప్తాను. చేసేది పిల్లలకు ఎన్నో ఇక్కడ ఎన్నో కంపెనీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అక్కడ పట్టించుకోండి, ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఏం చెప్తారన్నా? ఏంటండి ఇది? ఏంటి దారుణం? ఏంటి పిల్లలకి ఏమవుతుంది? రెస్పాన్సిబిలిటీ ఎవరండి? అక్కడ ఎవరు చెప్తారు మాకు సమాధానం? ఏంటి గురుగారు ఏంటి గొడవ అవుతుందంటే గొడవ లేదు. ఏంటి పేరెంట్స్ ఎవరు రాకుండా ఏంటి మాట్లాడి మీరు ఏంటి ఏం చేస్తున్నారు? మీరు సరిగ్గా ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయట్లేదు. మీరు ప్రభుత్వం చెప్పింది ఏది, మీరు చేసేది ఏది? ఇక్కడ పేరెంట్స్ రావట్లేదు అన్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయట్లేదు. మీరు ఏం చెప్తున్నారు? జనంతో వచ్చి ఏం చేస్తారండి సార్? మీరు
అక్కడ కార్యక్రమం చూస్తున్నాం. మీరు వద్దండి, ఆ మాటలు మాట్లాడకూడదు. మీరు ఎంతమంది మీరు బేస్ క్లాస్ మీకు ఇచ్చినప్పుడు ఏంటండి ఇస్తే కేజీ ఒక 6 మందికి వేసుకోండి. 50 కేజీలు 300 మందికి రావాలి రైస్. అట్లీస్ట్ అంటే ఎక్కువ తింటే 300 మందికి, లిమిట్ గా తింటే 400 మందికి రావాలండి. 13 కుంచాలు బియ్యం ఉండదు. 52 కేజీలు అంటే 40 కేజీలు 10 కుంచాలు, 12 కేజీలు 3 కుంచాలు, 13 కేజీలు 13 కుంచాలు అండి. అట్లీస్ట్ కొంచెం 30 మందికి వేసుకున్నా మీరు ఎంతమందికి ఇస్తారు టోటల్ చేయండి. మేస్తారు మేము ఉండించున్నాం అండి. మరి అటువంటిది 100 మందికి కూడా సప్లై చేయలేదంటే మరి ఇది అలా ఎంతమంది అంటే పాత్రలు వేయండి. మీరు 52 కేజీలు పాత్రలు చూపించండి. నాకు పాత్రలు చూపించండి అమ్మా సార్. ఏదైనా వాళ్ళు వాలంటీర్ చేసేవాళ్ళు వాలంటీర్లు ఏమ్మా ఒకసారి వెళ్ళమ్మా. మీరు స్కూల్ కాడ నుంచి మాట్లాడుతున్నానండి. పిల్లలు పేరెంట్స్ రమ్మని చెప్పారు, వచ్చారండి సార్. ఈ భోజనాలు కనుక ఏం బాగాలేదు. వంటలు చేసే వాళ్ళని అడిగితే ఈ వంటలు ఏంటని అడిగితే వంటలు కూడా మీకు మేము చేసినట్టు మీరు తినాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది, మమ్మల్ని ఏం చూడట్లేదు. మీరు పేరెంట్స్ అంటే పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారో మీరు ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్రిన్సిపాల్ ఇవ్వట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఏంటంటే పిల్లలకు టాయిలెట్ లేదు, ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు. దానికి సమాధానం ప్రభుత్వం చెప్తారా, వీళ్ళు చెప్తారా? మాకు ఏదనేది మాకు మీరు చెప్పాలి, మేము అనాలి. ఎందుకంటే అండి ఫుడ్ ఒక రకంగా చేసినప్పుడు ఏంటంటే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నప్పుడు మీరు మాకు ఎన్నో దిక్కులు జరుగుతున్నాయి. ఇక్కడ మాకు మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దానికి చర్యలు తీసుకుని మీరు యాక్షన్ తీసుకుని మాకు ఏదైంది మీరు చెప్తూ ఉంటే మేము మా పిల్లల్ని మీకు తీసుకొచ్చి ఇక్కడ మేము చదివించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. లేదనుకుంటే మా పిల్లల్ని మేము ఇంటికాడ పెట్టుకుని మేము ఏదో బతికించుకుంటామని అవుతుంది. మీకు మీరు ఏదైంది మాకు వివరంగా చెప్పండి. మేము రాజులు శివగూడ హై స్కూల్ మాట్లాడుతున్నాము. పేరెంట్స్ మీటింగ్ ఇలాగని చెప్పారు. సరే అని పేరెంట్స్ గా మేము అందరం వచ్చాము. కానీ వచ్చాక భోజనాలకి ఇట్లకంటే సరే అని మేమందరం వచ్చాం. కానీ పిల్లలకి గట్టిగా 50 మందికి కూడా భోజనం ఎట్టలేదు. పేరెంట్స్ గా 10 మందికి కూడా ఎట్టలేదు. వండింది అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే 52 కేజీలు ఇచ్చాము రైస్ అని అడిగారు. 52 కేజీలు ఇచ్చారంటే నేను అడిగాను. నేను నెంబర్ని పైగా పేరెంట్స్ గా తల్లిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అడిగాను. అడిగితే ఏమన్నారంటే నువ్వు అడగడానికి సరిపోరు అని అడుగుతున్నారు. వంట చేసేవాళ్ళు అడగడానికి ఎందుకు సరిపోమని మేము అడుగుతున్నాము. అడిగితే మీరు అడగడానికి సరిపోరని అడుగుతున్నారు. ఇదే నేను బాధ్యత అంటేని ఒక టాయిలెట్స్ వాళ్ళు ఏం వాళ్ళు మేము అయినా పొలమ్మ అలాగే ఇలాగని మా పిల్లలు మేము వచ్చి క్యారేజీలు తెచ్చుకున్నాం. పిల్లల్ని వేళ క్యారేజీలు తెచ్చుకోవద్దు అన్నప్పుడు స్టాఫ్ లో ఎంతమంది ఉంటారు క్లాస్కి వచ్చి, అలాగే ఇంతమంది క్లాస్ లోని ఇంతమంది ఉంటారు నాకు అంచనా ఉంటది కదా. వాళ్ళకి అంచనా ఉన్నప్పుడు వాళ్ళకి ఇంతమందికి వండాలి కదా. పిల్లలకి వండక మాకు వండక వాళ్ళు మాకు అక్కర్లేదు. మేము తల్లిదండ్రులకు మేము తట్టుకోగలం, మాకు వదిలేండి. పిల్లలు టైంకి తిన్నప్పుడు పిల్లలకి ఎట్టాలి కదా. పిల్లలకు గట్టిగా 50 మందికి కూడా భోజనం ఎట్టలేదు. ఇప్పుడు 3 అయ్యి ఇప్పుడు వండి ఎడుతున్నారు. ఇదేనా మన ప్రభుత్వం పట్టించుకునేది? అసలు ఏమీ బాగుండలేదు. సోడి జాబ్ ఉన్నది, సోడి జాబులోని ఈగలు పడుతుంటే తీసి తాగేమంటున్నారంట. ఇదేనండి పద్ధతి. గవర్నమెంట్ బోర్డు పెడుతుంది కదా, అడిగారేమో పిల్లలకు బాగా పెట్టాలి. గవర్నమెంట్ పంపుతుందండి, పంపుతుందో లేదో మాకు తెలియదు. పంపుతుంది అన్నారు. సరే ఇక్కడ మేము మెయింటైన్ చేసే వాళ్ళని అడిగితే ఆయన 52 కేజీలు రైస్ ఇచ్చాను అన్నారు. 52 కేజీలు రైస్ ఇస్తే ఇంతమందికి కనీసం కేజీకి 4 చెప్పున లెక్కేసుకున్నా 200 మందికి రావాలి. గట్టిగా 100 మందికి రాలేదంటే ఏంటి పరిస్థితి? అప్పుడు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంట్ మూలపొలం రామ్జీనగర్, పత్తిగొంది, పి మల్లవరం ప్రాథమిక పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంట్ మూలపొలం రామ్జీనగర్, పత్తిగొంది, పి మల్లవరం ప్రాథమిక పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, దులుపూడి సుబ్బారావు, విల్లా సత్యనారాయణ, దులుపూడి నాగేంద్ర ప్రసాద్, పంపన రామకృష్ణ, దులుపూడి బాబీ, సుబ్బారావు, విద్యా కమిటీ చైర్మన్లు బల్ల చిరంజీవి, నేతల నాగార్జున, శ్రీమతి పంపన నాగమణి, పాండురంగ, ప్రధాన ఉపాధ్యాయులు పేర్రాజు, వెంకటేశ్వరరావు, పి శ్రీనివాసరావు, కుమార్ శ్రీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తల్లిదండ్రులచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతిభను చాటిన వారికి బహుమతులు అందజేశారు.
చెప్తామండి 1 2 3 చెప్తాము అప్పుడు ఫోటోస్ తీసామమ్మా తిరిగారు ఎదంటే ఉండండి You know it's serious, we're getting closer, this is insane. Time for Africa. It's time for Africa. ఏమా అక్కడ కూర్చోంది కాకినాడ జిల్లా తాళరేవు మండలం పాత కోరంగిలో వేంచేసి ఉన్న బాల త్రిపురి సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం కాల భైరవాష్టమి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పాత కోరంగిలో వేంచేసి ఉన్న బాల త్రిపురి సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం కాల భైరవాష్టమి పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మార్గశిర శుద్ధ సప్తమి ఉపరి కాల భైరవాష్టమి పర్వదినం సందర్భంగా ఆలయ అర్చకులు KRK సాయి ప్రసాద్ స్వామివారికి వివిధ రకాలైన ద్రవ్యములు పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జిల్లా తాళరేవు మండల పరిధిలోని కొరంగి పంచాయతీ హోప్ ఐలాండ్ దీవిలో ఆదివారం ఆప్రాస్ ఖాన్ 2024 ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా తాళరేవు మండల పరిధిలోని కొరంగి పంచాయతీ హోప్ ఐలాండ్ దీవిలో ఆదివారం ఆప్రాస్ ఖాన్ 2024 ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గాడిమొగ పిహెచ్సి వైద్యులు ఈశ్వర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరసింహ నాయక్, ఆప్రాస్ ఖాన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డివి కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 120 మందిని పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కాగా వీరిలో 10 మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించామని వారికి ఐరన్ మాత్రలతో పాటు నులిపురుగు మందులను అందజేసినట్లు నరసింహనాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ ఆంజనేయులు, త్రిమూర్తులు, నోకరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో నేడు సినీ తారలచే ప్రారంభించిన జేసీ మాల్ అధిక ధరలతో కస్టమర్లను బెంబేలెత్తించారు. కాకినాడలో నేడు సినీ తారలచే ప్రారంభించిన జేసీ మాల్ అధిక ధరలతో కస్టమర్లను బెంబేలెత్తించారు. చాలా మంది కస్టమర్లు తక్కువ ధరకే దొరుకుతాయని ఆశతో వెళ్లిన వాళ్లకు నిరాశ మిగిలింది. 99 రూపాయలకే అని కాకినాడ అంతా ఫ్లెక్సీలతో హడావిడి చేసిన మాల్ నిర్వాహకులు అత్యధిక ధరలను చూపిస్తూ కస్టమర్లకు నిరాశను చూపించారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులు అట్టహాసంగా ప్రారంభించిన ఈ షోరూం కంటే కాకినాడలో తక్కువ ధరలకు మరియు నాణ్యమైన చీరలు లభిస్తున్నాయని, ఇటువంటి షోరూం వలన కాకినాడ పరువు పోతుందని వాపోయారు. देवस्य विदेदधातु
ఫ్లవర్స్ అంత పైకి పట్టుకోండి మేడం. ఓకే ఓకే చంద్రగురు అది జరిపిస్తే ఇటు ఒకసారి నాన్న ప్రెస్ వెనక్కి రావాలి. అందరూ చెప్తారు. ఇక్కడికి పెట్టండి అన్న, ఇక్కడ పెట్టండి. కరెక్ట్గా ఈ మంత్ డిసెంబర్ 25వ తారీఖు రాబిన్ హుడ్ సినిమా. సో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా నాది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ థియేటర్కి వచ్చి చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ. సో ఇది జేసీ మాల్ ఓపెనింగ్ వచ్చాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఉంది బయట. అండ్ ఇదే 3వ స్టోర్, 3వ మాల్ జేసీ మాల్ తెలంగాణలో. ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆంధ్రాలో దిస్ ఇస్ ద 3rd ఓపెనింగ్. సో ఇంకా ఇలాగా ఇంకా సక్సెస్ఫుల్గా చాలా ఓపెన్ చేయాలి, మనకి ఇంకా అనుకూలంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే నా గుర్తుకి రాజమండ్రిలో ఫస్ట్ ఓపెనింగ్ నేను వచ్చాను అండ్ చాలా బాగుంటుంది. ఇంకా బాగా జరగాలి, ఇంకా చాలా మనకి ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ అయితే మీకు సిటీ టైప్ బట్టలు ప్రాపర్ ఇక్కడికే వచ్చేసాయి. సో అందరు రండి, ఫ్యామిలీతో రండి, షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలీల చేతి మీదుగా ప్రారంభమైంది జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్. ఎలాగొచ్చండి ఎలాగొచ్చండి ఏదో రెస్పెక్ట్ పంపించారు. ఇప్పుడు అంటారండి ఎప్పుడు మనం చూడాలి స్టేటస్. అన్న కొద్దిగా వెనక్కి రా అన్న ఒకసారి మేడం ఇటు చూడండి మేడం తీసుకోండి సార్ చేతులు పెట్టండి సార్. మేడం మేడం కెమెరా అక్కడ మేడం 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 కెమెరా అక్కడ మేడం
మొబైల్స్ బ్యాక్ సైడ్ వచ్చి తీసుకొని రండి, వెనక రండి కొంచెం. శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభమైంది జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.